కర్మ కర్మ కర్మ. నన్ను చూస్తుంటే చిన్నపిల్లలా ఉన్నావు అంటే ముద్దొచ్చి అంటున్నావు అనుకున్నాను. మురిసిపోయాను. మా అమ్మ చెప్తూనే ఉంది, నీకు ప్రేమలు దోవలు ఫ్యాంటసీలు ఎందుకే? అఫ్కోర్స్ నువ్వు అందగానే ఉంటావు, నీకేం తక్కువే, ఇండియాకి రావే, నీకు మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేస్తానంది. కానీ నేనే మనసులు కలిసాయి, మూతులు కలిసాయి, నాలాగే మాట్లాడుతున్నాడు, నాలాగే నడుస్తున్నాడు, నాలాగే దొక్కుతున్నాడని నీ వెంటపడ్డా. బాగా జరిగింది. ఖుషి చూసి పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. వద్దే, చిన్నపిల్లవే అన్నారు. ఒక్కడు చూసి మహేష్ కి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. పెళ్ళైపోయిందన్నారు. 20 hours చూడాలి, ఎలాగైనా యూఎస్ లో చదవాలనుకున్నాను. అవెవరో కూల్ చేశారు. జీవితంలో ప్రతిదీ ఇంతే. సంధ్య, ఏంటి నా వల్ల ఏదైనా ఇదే లేదైనా నేనే కలుపుకొని రాసుకొని పూసుకొని ఇప్పుడు తుడుచుకోలేక. పిల్లలు ఎంతమంది? ఇంకా ప్లాన్ చేసుకోలేదు. ఏ ఎందుకాగే కనేలేకపోయావా? ఇంతకీ దేంతో తగలడ్డావు? దేన్ని చేసుకు తగలడ్డావు? సారీ సంధ్య, నా పర్సనల్స్ ఎవరితోనూ షేర్ చేసుకోను. చేసుకోకే నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు. నీ పెళ్ళవడం నీ పర్సనల్ కాదు. ఇక్కడ దేంతో తగలడ్డావు? ఊటీలో 3 సంవత్సరాల క్రితం ఊటీలో సీను. ఇప్పుడు ఆ పిల్లిని దానికిచ్చి మార్కులు కొట్టేసావా? లేదు, అప్పట్లో నీస్ చాలా గట్టిగా తినేవాడిని. తినేశాను. తినేసావా? అక్కడ సేమ్ రియాక్షన్. తినేసారా? అలా ఎలా తినేస్తారండి? అసలు మీరు మనుషులేనా? అంత బుజ్జిబుజ్జిగా ఇన్నసెంట్ గా పాపమండి. అంటే వాతం అది తగ్గుతుందంటేను. ఆపండిక. బాగా పరిగెత్తచ్చని కుందేల్ని, బాగా ఎంతచ్చని కోతుల్ని, బాగా మొరగచ్చని కుక్కల్ని. కుక్కలా? దేన్నైనా తినేగలరు మీరు. అప్ప రామచంద్ర, నా వల్ల కాదండి బాబోయ్. ఇదేంటండి బాబు, నేనేదో మిమ్మల్ని తినేసినట్టు ఫీల్ అవుతున్నారు. చూడండి, వచ్చే జన్మలో మీరు కుందేలై పుడతారు. ఇలానే ఎవరో కోసుకుని తినేస్తారు. ఆ కోసేది మీరైతే ఐ విల్ బి ఎ వెరీ హ్యాపీ రాబిట్. ఐ హేట్ యు. ఇలాంటి వదలు అసలు భూమి మీద ఎందుకు పుడతారో ఏంటో. ఐ హేట్ రాబిట్స్. I love rabbits. గుడ్ మార్నింగ్. Very good morning, baby. సార్ సిగరెటా? కాఫీ తాగుతావరా? ఆటలో పడిపోయి భూమి మీద అమ్మాయిన ఐటెం ఉంటుందని విషయమే మర్చిపోయాం. ఈ రోజు నుంచి ఆట అమ్మాయి రెండూ చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంటే, కానీ నువ్వు బతుకుండాలి కదా. కొంప చూసావు ఎంత ఉందో. చాలా పెద్ద ఫ్యామిలీ, ఒక్కతే కూతురు. ఏ చేస్తారు? అది చూస్తేనే తెలుస్తుంది. తెలియని డీటెయిల్స్ ఏమైనా ఉంటే చెప్పరా. రోజు నీ దగ్గరికి వచ్చి సీరియల్ కలుస్తాను, చెప్పరా. అమ్మాయి గారు చాలా స్ట్రిక్ట్, ఇలాంటివి అసలు పడవు. తింగరదండి, ఈజీ పడిపోతుంది.
అమ్మాయి గారు చాలా మంచోళ్ళండి. ఎవరు చేసుకుంటారు కానీ చాలా అదృష్టవంతులు. మీరు చాలా అదృష్టవంతులు సార్. కాల్చండి. చాలేరా. చాలా అండి. అసలు డీటెయిల్స్ అన్ని ముందే ఉన్నాయి. ఆ. అక్కకో తమ్ముడు ఉన్నాడండి. అక్క ఆగు. ఏయ్! ఇప్పుడు వెయ్యక ఎందుకురా? వెయ్యమంటున్నాగా. ఏంట్రా ఇది? ముల్లక్క తీసి పక్కన పడేయచ్చు కదరా. తట్లేదక్క. ఎలా బతుకుతావో ఏంటో. నువ్వు ఉండగా నాకేంటక్క. తమ్ముడికి అక్క అంటే ప్రాణం, అక్కకి తమ్ముడే జీవితం. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారండి. సినిమాకైనా, స్కూల్కైనా, పార్క్ అయినా, పిక్నిక్ అయినా. సార్, సిగరెట్ డబ్బులు ఇవ్వటం మర్చిపోయారు. రోజు వస్తానని చెప్పాను కదరా. ఖాతా పుచ్చుకుని రాసుకో. ఊటీలో సిగరెట్లు అమ్మకూడదా? ఇదేంట్రా గోలికైలా ఉంది. ఏయ్ నాకు ఇంతెంత ఉండాలి, లేదా నువ్వు నీ బండి ఇక్కడ ఉండదు. ఎవర్రా అది? మనిషి కనిపించట్లేదు, బాల్ తొలుకుంటూ వచ్చేస్తుంది. యా! ఫుట్బాల్ అంటే ఏం లేదురా, కాళ్ళ దగ్గర వస్తే లాగి ఎవరు ఇక్కడ బాల్ తన్నింది? నేనే. చెప్పాను కదా. అసలు నీకు ఏ అర్హత ఉందని బాల్ తన్నావరా? పందిలాగా పానీపూరీలు తిని ఒళ్ళు పెంచడం కాదురా బేవార్సి ఎదవా. అసలు బాల్ సైజ్ ఎంత ఉంటుందో తెలుసా నీకు? ఫుట్బాల్ అంటే ఏంటో తెలుసా నీకు? అసలు ఎంతమంది ఆడతారో తెలుసా నీకు? ఏం సార్ మీరు కాళ్ళ దగ్గరికి బాల్ వచ్చిందని అన్నాడు అంతే. కాళ్ళు ఎరుగు వచ్చిందని బాల్ తనేయటం, బెడ్రూమ్ లోకి వచ్చిందని పర్మిషన్ సార్ మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు సార్. ఏంట్రా ఎక్కువ మాట్లాడేది? వదిలేండి సార్. ఊటి మాటల ఎదవా. ఎవరా సార్ నీకు? నాకు రత్నాలు లాంటి 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు సార్ అంటే పడతాను కానీ నువ్వు ఎవడన్నా సార్ అంటానికి? నీకు సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు ఉంటే ఫుట్బాల్ నేర్చుకొని అప్పుడు బాల్ తను ఏంటి? ఏంట్రా చూపు? పీకుతావా? బాబులతో వచ్చినా సరే, బాబాయిలతో వచ్చినా సరే, అన్నయ్యలతో వచ్చినా సరే, అక్కలతో వచ్చినా సరే, ఎనీ టైం అకాడమీ. చంపేస్తాను చేద్దావా. Come on, boys. Come on, come on, come on, come on, come on, come on. Yeah. హలో, Rabbit, Meera, what a pleasant surprise. మీరు చెవుల పిల్లల్నే అనుకున్నాను. చిన్నపిల్లలను కూడా తినేస్తారా? వీడు చేసిన పాపం ఏంటండి? చిన్న పిల్లడు అంతలో కొడతారా? కొట్టడమా, కాల్ తీసేయటమా? అక్క అక్క ఇంత టాలెంట్ పెట్టుకొని సందులో గొంతులో తిరుగుతాడా? టాలెంట్. నిన్న మార్కెట్ లో బాబు బాల్ తంటో చూశాను. ఆ ఫుట్ పొజిషన్ చూసి మబ్బిడిపోయింది నాకు. యా! మీకు వాడు చిన్నపిల్లలా కనిపిస్తున్నాడండి, కానీ నాకు బాబులో ఒక పీలే, ఒక మెరడోనా, ఒక రొనాల్డో మొత్తం కలిపి కనిపిస్తున్నారు. ఏది ఓ అన్నలా వదలండి, ఏం చేస్తానో మీరే చూస్తారు. ఏం చేస్తారు? చంపేస్తారు, అంతేగా? రారా. అక్క భయం వేస్తుంది, అక్క భయం వేస్తుంది అక్క. న్యూటన్ చెట్టు కింద కూర్చొని యాపిల్ కింద పట్టును చూసి సైంటిస్ట్ అయిపోయాడనే మీకు ఈ ప్రపంచానికి తెలుసు. కానీ న్యూటన్ ఆ చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు, అదే టైంలో యాపిల్ ఎందుకు కింద పడింది అని ఎవరైనా తెలుసుకున్నారా? అడిగారా? నాలాంటి ఒక టీచర్ అతనిలోని టాలెంట్ గమనించి కావాలని చెట్టు కింద కూర్చోబెట్టి చెట్టు బ్యాగ్ ఎక్కి యాపిల్ కింద విసిరేశాడు. ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే ఆ రోజు న్యూటన్ కూర్చుంది యాపిల్ చెట్టు కింద కాదు, మరి నిజానికి అది ఒక మామిడి చెట్టు. అన్సీజన్ అవటం వల్ల యాపిల్ వేయాల్సి వచ్చింది. ఈ రోజు అందరూ న్యూటన్ గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ ఆ టీచర్ గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? లేదే. రేపు బాబు కొట్టే బాల్స్, గోల్స్, కప్పుల గురించే మాట్లాడుకుంటారే తప్ప నన్ను ఎవరూ పట్టించుకోరు. అయినా పర్వాలేదు, బాబు టాలెంట్ ఈ కొండల మధ్య, ఈ టీ ఎస్టేట్ల మధ్య నలిగిపోవటం నాకు ఇష్టం లేదు. నేను ఊటీలో ఉండగా అలా జరగదో, జరగనివ్వను. అందుకే రా కొట్టాను. జాయిన్ అయిపోతున్నావు కదా, అర్థం చేసుకోరా. నో డెసిషన్ ఇస్ యువర్స్, డెసిషన్ ఇస్ యువర్స్. జాయిన్ అవుతున్నా. కంగ్రాట్స్ భరత్, వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యావు. వరల్డ్ కప్ వచ్చి ఒక్కరోజు అయింది కదా సార్. బంగారాన్ని శుద్ధి చేయటం కష్టం కానీ భరత్,
వజ్రం దొరకటమే లేటు. వజ్రం మీరు వేరే పనులే పెట్టుకోకండి. మీరు కూడా మా ఎదురుతో పాటు జర్మనీ వెళ్ళాల్సి ఉంటుంది. ఇందులో నా గొప్పతనం ఏం లేదు భరత్. నీ పట్టుదల, నీ శ్రమ, వీడు తమిడిగా పుట్టడం, ఇవే నీ బలాలు. నేను వాటినే ఫోకస్ చేశాను. ఈ మాత్రం దానికి నువ్వు థ్యాంక్స్ అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టేసి మీ అక్క జరిగిందంతా మర్చిపోదాం, మంచి ఫ్రెండ్స్ గా ఉందాం అనేసి మరీ టూ మచ్ నువ్వు. జాయిన్ అయిన మధ్యాహ్నమే వరల్డ్ కప్ ఏంటి? వరల్డ్ కప్ అయితే ఇంపాక్ట్ బాగుంటుందని అలా అన్నాను. ఏమండే నేను క్షమించరా? ఆ రోజు మీరు కుందేలు వెంట పడుతుంటే పట్టుకొని తినేయడానికి అనుకున్నాను. అందుకే దాన్ని కోసి చక్కగా ఉండి గిన్నెలో పెట్టి ఊటీ ఎంత తిరిగానండి మీకోసం. అందరూ మీలాగే కోళ్ళని గొర్రెల్ని తినేస్తారు అనుకున్నారా? తినేశారు తినేశారు తినేశారు. అసలు కోళ్ళని గొర్రెల్ని పుట్టించిందే మనం తినేయడానికండి. వయసు అయిపోయి చచ్చిపోయిన మనుషుల గురించి విన్నాం కానీ వయసు అయిపోయి చచ్చిపోయిన కోళ్ళు గొర్రెల గురించి ఎక్కడైనా విన్నావా? మీరు కోపంలో చాలా అసహ్యంగా ఉన్నారు. మూతి బాగా ముందుకొచ్చింది. ఇంకెందుకు అనండి, ఐ హేట్ యూ, ఇంకా ఆపండి. మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. అనండి.